అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏ డెమోక్రసీ. నా పేరు సురేష్ కర్రీ. ఏ కబుర్లు అనేది ఇది ఏ న్యూస్ సెగ్మెంట్. ప్రతి వారం ప్రతి సాటర్డే ఈ ఎపిసోడ్ డ్రాప్ అవుతుంటుంది. ఆ వారంలో జరిగిన ఏ న్యూస్, ఇంపార్టెంట్ ఏ న్యూస్ని మాత్రమే ఫిల్టర్ చేసి మనం ఒక 15 మినిట్స్ ఆ 20 మినిట్స్ పాటు డిస్కస్ చేస్తాం. సో ఈ వీక్ న్యూస్ వచ్చేసరికి GLM 5.2 చైనా నుంచి ఒక బ్యాంగర్ మోడల్ రిలీజ్ అయింది. దెన్ we have SpaceX buys Cursor, another important happening. Then Shajir joins OpenAI. ఎవరి షజీర్ అనేది డీటెయిల్గా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓపెన్ రౌటర్ ఒక కొత్త ఫ్యూజన్ API అని ఒక ఆర్కిటెక్చర్ని తీసుకొచ్చింది. ఇట్స్ లైక్ ఏ కాంపౌండ్ మోడల్. అండ్ దెన్ ఇండియా నుంచి ఫస్ట్ AI యూనికార్న్ తయారైంది. వీ హ్యావ్ జెమినై SQL మోడల్ని ఫైన్ ట్యూన్డ్ మోడల్ రిలీజ్ చేసింది. అలాగే వైబ్ థింకర్ 3B అని లోకల్లో రన్ చేసే ఒక కొత్త మోడల్ లాంచ్ అయింది. సో వీటన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ వారం మొత్తాన్ని ఆక్యుపై చేసిన న్యూస్, US గవర్నమెంట్ ఆఫ్ కామర్స్ బ్లాకింగ్ ఫేబుల్ మోడల్ ఫర్ ఫారెన్ నేషనల్స్ డ్యూ టు సెక్యూరిటీ కన్స్ట్రెయింట్స్. బట్ ఆంథ్రోపిక్ దీనికి అగెయిన్స్ట్గా ఉంది. వాళ్ళు దీన్ని డిస్ప్యూట్ చేస్తున్నారు క్లెయిమ్ని. అసలు ఏం జరిగింది అంటే, మనందరికీ తెలిసిందే, మిథోస్ ప్రివ్యూ మీద ఆంథ్రోపిక్ ఎప్పటి నుంచో హైప్ ఇస్తూనే ఉంది. కొంతమంది సెక్యూరిటీ రీసెర్చర్కి ఎర్లీ యాక్సెస్ వచ్చింది మిథోస్ ప్రివ్యూ తర్వాత రిలీజ్ అయిన మోడల్ అడ్వాన్స్డ్ మోడల్ ఆఫ్ దాట్. అయితే సైబర్ సెక్యూరిటీకి దీన్ని వాడే ఛాన్స్ ఉంది కాబట్టి, ఒకవేళ మినిమల్ గార్డ్ రైల్స్ పెట్టినా సరే జైల్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్స్ట్రీమ్ గార్డ్ రైల్స్తో ఫేబుల్ 5 రిలీజ్ అయింది. ఫేబుల్ ఈజ్ నాట్ ఏ డిస్టిల్డ్ మోడల్. ఫేబుల్, మిథోస్ రెండు కూడా ఒకటే మోడల్. గార్డ్ రైల్స్ ఎక్కువగా పెడితే అది మనకి ఫేబుల్. అయితే లాంచ్ అయిన 48 to 72 అవర్స్లో US గవర్నమెంట్ ఇమీడియట్గా దీన్ని ఫారెన్ నేషనల్స్కి, విచ్ ఇంక్లూడ్స్ ఆంథ్రోపిక్ ఎంప్లాయీస్కి కూడా యాక్సెస్ రివోక్ చేయాలి అని చెప్పింది. సో ది రివోక్డ్ వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు ఎలా డిస్టింగ్విష్ చేస్తారు? వాళ్ళు ఏం KYC డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయలేదు యూజర్స్ దగ్గర. అలాగే వాళ్ళు కంపెనీస్కి యాక్సెస్ ఇస్తారు. ఆ కంపెనీలో అమెరికన్స్ ఉంటారు, నాన్ అమెరికన్స్ ఉంటారు. ఏం చేయాలో తెలియక ఆంథ్రోపిక్ అందరికీ యాక్సెస్ కట్ చేసింది. ప్రజెంట్ US గవర్నమెంట్స్తో టాక్స్ నడుస్తున్నాయి. ఇక్కడ పాలిటిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తాయి. ఇప్పుడు ఆంథ్రోపిక్ ఈ మోడల్ ఒకవేళ సైబర్ సెక్యూరిటీకి డేంజరస్ అని అనుకుందాం. సో GPT 5.5 కానీ, జెమినై 3.1 ప్రో మోడల్ కానీ, ఇవి కూడా యాజ్ పవర్ఫుల్ యాజ్ ఫేబుల్. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, ఆంథ్రోపిక్ డిఫెన్స్ పర్సోనల్కి, డిపార్ట్మెంట్ ఆఫ్ వార్కి వాళ్ళ మోడల్స్ డిప్లాయ్ చేసింది. వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ మోడల్స్ డిప్లాయ్ చేసేటప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ఏం అడిగింది అంటే, వీ డోంట్ వాంట్ ఎనీ గార్డ్ రైల్స్. మీరు చూసుకుంటే వెనిజులా వార్ ఏదైతే, నాట్ ఏ వార్, వెనిజులా ప్రెసిడెంట్ని ఎప్పుడైతే హైజాక్ చేసి అమెరికాకి తీసుకొచ్చేసారో ఆ ఆపరేషన్లో కూడా క్లాడ్ని వాడారు. సో ఇలాంటి ఆపరేషన్స్కి, మాస్ సర్వేలెన్స్కి, వెపన్స్కి క్లాడ్ మోడల్స్ వాడకూడదు అని ఆంథ్రోపిక్ రిస్ట్రిక్షన్ పెట్టింది. ఒక ప్రైవేట్ కంపెనీ ఒక ఆర్మీకి, ఒక నేషనల్ ఆర్మీకి నేషనల్ సెక్యూరిటీ విషయంలో ఎలా రిస్ట్రిక్షన్స్ పెడతారు అన్నది ఒక ఫైట్ జరిగింది కొంతకాలం. సో అప్పటి నుంచి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి ఆంథ్రోపిక్కి మధ్య సత్సంబంధాలు అనేవి లేవు. సేమ్ థింగ్ ఈ బ్లాక్ విషయంలో కూడా రిఫ్లెక్ట్ అయింది. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు. ఇది ఫినాన్షియలీ మీకు తెలిసింది, ఒక మోడల్ ట్రైన్ చేయడానికి ఒక 20,000 crores 30,000 crores అవుతుంది. వీళ్ళు 3 months 4 monthsలో రికవర్ చేసుకోకపోతే దీనికన్నా పవర్ఫుల్ మోడల్ చైనా నుంచి రావచ్చు, ఓపెన్ఏఐ నుంచి రావచ్చు, జెమినై నుంచి రావచ్చు. సో ఇట్స్ బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ బ్లో అవుతుంది ఇప్పుడు కనుక బ్లాక్ తీయకపోతే. అండ్ ఇది ఆంథ్రోపిక్ మాత్రానికే కాదు, ఇప్పుడు అమెరికాకు కూడా నష్టమే కదా. సో అమెరికాకి ఏ విధంగా నష్టం అంటే, వాళ్ళు ఏం చెప్తారు, చైనా మోడల్స్ ఆర్ వెరీ క్లోజ్ సోర్స్, మీరు నమ్మలేరు, అమెరికన్ మోడల్స్ వాడండి అని ప్రాపగేట్ చేస్తారు. ఒకవేళ అమెరికా ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెడితే నాన్ అమెరికన్ కంపెనీస్, విచ్ ఇంక్లూడ్స్ యూరోపియన్స్ కానీ అదర్ అమెరికన్ అలైస్ కూడా భయపడతారు అమెరికన్ మోడల్స్ వాడడానికి. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇట్ ఆల్మోస్ట్ ఒక 4 to 5 days అయింది ఈ ఈవెంట్ జరిగి, ఇంకా దీని గురించి ఏమీ అప్డేట్ ఏం రాలేదు. బట్ దీనిని అడ్వాంటేజ్గా తీసుకొని చైనా విత్ ఇన్ 24 hours అనుకుంటా
they announced JedAI Lab announced GLM 5.2. So it is as powerful as Opus 4.8 and GPT 5.5 in benchmarks. అండ్ మొన్ననే పబ్లిక్ యాక్సెస్ వచ్చింది. ఓపెన్ వెయిట్స్ హగ్గింగ్ ఫేజ్లో ఉన్నాయి. ఆల్ పాపులర్ ఓపెన్ సోర్స్ ఆర్ చైనీస్ ప్రొవైడర్స్ ఉంటాయి కదా, కోడింగ్ ఏజెంట్స్ అన్నిటిలో GLM 5.2 డిప్లాయ్ అయిపోయింది. ఒలామా డిప్లాయ్ అయిపోయింది. ఓపెన్ కోడ్ గో సబ్స్క్రిప్షన్లో డిప్లాయ్ అయిపోయింది. కమాండ్ కోడ్లో డిప్లాయ్ అయిపోయింది. సో అన్ని పాపులర్ కోడింగ్ ఏజెంట్స్లో GLM 5.2 వచ్చేసింది. ఏంటి దీని బెనిఫిట్ అంటే, 1, it's as powerful as Opus 4.8 and GPT 5.5 and 10 times cheaper than Opus 4.8. సో చాలామంది ప్రొవైడర్స్ దీన్ని $2.5 అవుట్పుట్ టోకెన్స్కి ఇట్లా అంటే $5 మ్యాక్స్ ఇస్తున్నారు. అదే Opus 4.8 $25 ఫర్ 1 million టోకెన్స్. ఆల్మోస్ట్ 10 times 5 to 10 times తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది ఓపెన్ వెయిట్స్ మోడల్స్ కాబట్టి. అనదర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, వీళ్ళు క్లాడ్ కోడ్కి సపోర్ట్ ఇచ్చారు. అంటే మీరు క్లాడ్ కోడ్నే యాజ్ ఇట్ ఈస్గా వాడుకోవచ్చు, బేస్ యూఆర్ఎల్ చేంజ్ చేస్తే చాలు. సో దీని గురించి ఆల్రెడీ మనం వీడియో చేసాం. యాంథ్రోపిక్ బ్లాగ్ గురించి కూడా మనం ఒక వీడియో చేసాం, అది ఇండియన్ సెక్యూరిటీకి అండ్ ఇండియాకి ఈ రిపుల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది దాని గురించి అని. ఓకే, అనదర్ ఇంపార్టెంట్ థింగ్ విత్ GPT 5.2, అన్స్లాత్ AI అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇది 700 బిలియన్ పారామీటర్స్ మోడల్ కదా. ఇది రన్ చేయాలంటే 1.5 TB ఆఫ్ VRAM ఉండాలి, వర్చువల్ ర్యామ్ ఉండాలి. ఓన్లీ డేటా సెంటర్స్లో రన్ అవుతుంది. దీన్ని వీళ్ళు 256 GBకి కంప్రెస్ చేశారు, క్వాంటైజ్ చేశారు. సో ఒక మ్యాక్తో మీరు రన్ చేసుకోవచ్చు ఈ మోడల్ని. ఇది కంపెనీస్ ఎవరైతే కంప్లైన్స్ ఇష్యూస్ ఉంటాయో, HIPAA రెగ్యులేషన్స్ ఉంటాయి అండ్ యూరోపియన్ స్టాండర్డ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వేరియస్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నవాళ్ళు స్టేట్ ఆఫ్ ది మోడల్, ఓపస్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉన్న ఈ మోడల్ని ఆ కంపెనీ ఈకో సిస్టంలో డిప్లాయ్ చేసుకోవచ్చు. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫినోమా. వీళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే, GLM 5.2 ఫౌండర్ ఎవరైతే ఉన్నారో, సో దెర్ వాజ్ ఎ కన్వర్జేషన్ బిట్వీన్ ఇలాన్ మస్క్ అండ్ దట్ ఫౌండర్ ఇన్ ట్విట్టర్. By next year Q1కి it will cross all the benchmarks. It cross even Opus and Anthropic models, proprietary modelsను కూడా దాటబోతుంది అన్నది హిస్ ప్రామిస్. లెట్స్ సీ హౌ ఇట్ అన్ఫోల్డ్స్. ఒకవేళ ఓపెన్ సోర్స్ మోడల్స్ ఇట్లా లాంచ్ అవుతాయి, ఇట్లా ఇంత స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మోడల్స్ పబ్లిక్గా అవైలబుల్ ఉంటే డెమోక్రటైజ్ అవుతుంది. కొన్ని కంపెనీల చేతుల్లో, కొన్ని ప్రొప్రైటరీ ల్యాబ్స్ చేతుల్లో పవర్ ఉండడం అంత మంచిది కాదు. ఓకే, అనదర్ ఇంపార్టెంట్ హ్యాపెనింగ్, SpaceX acquired Cursor. SpaceX తెలిసిందే, ఒక 1 week బ్యాక్ IPO అయింది, బిగ్గెస్ట్ సక్సెస్. మోస్ట్ వాల్యూడ్ కంపెనీస్లో టాప్ 5 ప్లేస్లో SpaceX వచ్చింది. ఆ SpaceX కర్సర్నే అక్వైర్ చేసుకుంటుంది. ఎందుకు అక్వైర్ చేసుకుంది, కర్సర్కి ఏం బెనిఫిట్, SpaceX ఎందుకు బెనిఫిట్ అని ఆల్రెడీ ఒక వీడియో చేసాం మనం. బ్రీఫ్గా చెప్పాలి అంటే, SpaceX దగ్గర డెవలపర్ డేటా లేదు, కర్సర్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మనీ లేదు. సో ఈ మెర్జర్ వల్ల SpaceXకి మొత్తం డెవలపర్ డేటా వస్తుంది. లాస్ట్ 3 years నుంచి కర్సర్ యూజర్స్ డేటా, డెవలపర్స్ డేటా, మొత్తం మెటా డేటా SpaceXకి వస్తుంది. కర్సర్కి ఏమో SpaceX మొత్తం ఇన్ఫరెన్స్ ఆ GPUs యాక్సెస్ వస్తుంది. సో అందుకని వాళ్ళ కొత్త మోడల్ లాంచ్ చేయబోతున్నారు, కంపోజర్ 2.5 మీడియం లెవెల్ సక్సెస్ అని చెప్పాలి. నౌ దే ఆర్ గోయింగ్ టు లాంచ్ కంపోజర్ 3. మేబీ ఆ మోడల్ నేమ్స్ కూడా గ్రాక్ రీజనింగ్ మోడల్స్ అని మార్చేయచ్చు, రీబ్రాండ్ చేయొచ్చు. అండ్ సేమ్ కర్సర్ గిట్హబ్కి ఆల్టర్నేటివ్గా ఆరిజిన్ అనే ఒక ఫ్రేమ్వర్క్ని, ఒక టూల్ని తీసుకురాబోతుంది. ఏంటి ఆరిజిన్ అంటే, గిట్హబ్ యాజ్ ఎన్ ఎకోసిస్టమ్ మీకు తెలిసిందే. గిట్హబ్ ఈజ్ డిజైన్డ్ ఫర్ హ్యూమన్స్. లాస్ట్ ఇయర్కి గిట్హబ్ని చూసుకుంటే నెంబర్ ఆఫ్ పుల్ రిక్వెస్ట్స్ కానీ, రిపాజిటరీస్ కానీ 150% పెరిగింది. సో యుద్ధ ప్రతిపదికన గిట్హబ్ మొత్తాన్ని రీరైట్ చేస్తున్నారు కోడ్ని. ఎందుకు, మోస్ట్ ఆఫ్ ది PRs ఆర్ రిటర్న్ బై ఏజెంట్స్. ఆల్ దీస్ PRs ఆర్ వెరిఫైడ్ బై ఏజెంట్స్.
సో హ్యూమన్స్ ప్లేస్లో ఏజెంట్స్ వెరిఫై చేస్తున్నాయి, మొత్తం ఏజెంట్స్ వాడుతున్నాయి గిట్హబ్ని. సో కాబట్టి ఏజెంట్ నేటివ్ ప్లాట్ఫామ్ని తీసుకొద్దామని ఆరిజిన్ అని కర్సర్ అనౌన్స్ చేసింది. జెట్ బ్రెయిన్స్ ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత, జెట్ బ్రెయిన్స్ మీ అందరికీ తెలిసిందే, ఆండ్రాయిడ్ స్టూడియో ఈజ్ వన్ ఆఫ్ దర్ టాప్ ఆఫరింగ్. జెట్ బ్రెయిన్స్ సీఈఓ ఏమంటున్నాడంటే, సో ప్రాబబ్లీ జెట్ బ్రెయిన్స్ విల్ బి ది లాస్ట్ ఇండిపెండెంట్ ఐడిఈ. మీరు అన్ని కోడింగ్ ఐడిఈ ఏజెంట్స్ తీసుకోండి. ఇప్పుడు కోడెక్స్ ఈజ్ ఫ్రమ్ ఓపెన్ ఏఐ, యాంటీగ్రావిటీ ఈజ్ ఫ్రమ్ గూగుల్, దెర్ ఈస్ క్లౌడ్ కోడ్ ఫ్రమ్ ఆంథ్రోపిక్. ఏఐ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే ఈ డెవలపర్ టూల్స్ను కూడా పెట్టుకుంటున్నారు. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే, నాకు హ్యార్నెస్ నచ్చొచ్చు, క్లౌడ్ కోడ్ నచ్చొచ్చు, బట్ ఐఎమ్ రెస్ట్రిక్టెడ్ టు యూజ్ ఆంథ్రోపిక్ మోడల్స్. నాకు యాంటీగ్రావిటీ, పర్సనల్గా నాకు యాంటీగ్రావిటీ ఈజ్ మై ఫేవరెట్ ఐడిఈ, బట్ జెమినీ మోడల్స్ ఆర్ నాట్ దట్ పవర్ఫుల్. సో ఎలా అయితే డెవలపర్ టూలింగ్ అండ్ ల్యాబ్స్ ఇదంతా ఈకోసిస్టమ్ ఒకే దగ్గర ఉంటుందో, డెవలపర్స్గా మనకి చాయిస్ లేకుండా పోతుంది. ఐదర్ ఐ హ్యావ్ టు చూస్ దిస్ ఆర్ దట్. ఒక సబ్స్క్రిప్షన్ పే చేస్తే మొత్తం ఈకోసిస్టమ్ మొత్తం అదే వాళ్ళ ప్రొడక్ట్సే వాడాల్సి వస్తుంది. ఇన్ ఐడియల్ సిచ్యుయేషన్ ఏఐ ల్యాబ్స్ షుడ్ వర్క్ ఆన్ ఏఐ మోడల్స్, టూలింగ్ జెట్ బ్రెయిన్స్ లాంటి కంపెనీస్ ఇలాంటివి టూలింగ్ మీద వర్క్ చేయాలి. అప్పుడు మనకి ఇండిపెండెన్స్ జరుగుతుంది. ఫర్ సపోజ్ కర్సర్ తీసుకుంటే, మొన్నటి వరకు కర్సర్లో నేను ఓపెన్ ఏఐ మోడల్స్ వాడుకోవచ్చు, ఆంథ్రోపిక్ మోడల్స్ వాడుకోవచ్చు, ఓపెన్ సోర్స్ మోడల్స్ వాడుకోవచ్చు, నా కీస్ నేను యాడ్ చేసుకోవచ్చు, లోకల్ మోడల్స్ వాడుకోవచ్చు. ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉండేది. బట్ ఈవెన్చువల్లీ కర్సర్ దగ్గర అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుందా అంటే అది డౌటే. ఎందుకంటే ల్యాబ్ చేతుల్లోకి ఎప్పుడైతే కోడింగ్ ఏజెంట్స్ వెళ్ళిపోయినాయో ఆ ఇండిపెండెన్స్ అనేది ఉండవు. ఇట్స్ ఆల్మోస్ట్ $60 billion ఆఫ్ అక్విజిషన్. బిగ్ న్యూస్. దెన్ ఓకే, ఆల్ ఆఫ్ ఎ సడన్ నోమ్ షజీర్ జాయిన్డ్ ఓపెన్ ఏఐ. ఎవరి నోమ్ షజీర్ అంటే, ప్రజెంట్ ఉన్న లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మొత్తం అన్ని రన్ అయ్యేది ట్రాన్స్ఫార్మర్స్ అనే ఒక ఆర్కిటెక్చర్ మీద. ఏంటి ఆర్కిటెక్చర్, ఎవరు వీళ్ళు అనేది ఒక 30 minutes వీడియో రేపు డ్రాప్ అవ్వబోతుంది. ఈ 10 సంవత్సరాల్లో జరిగిన ఏఐ హ్యాపెనింగ్స్ అన్నిటినీ ఒక 30 minutesలో కుదించి వెరీ వెల్ ఇన్ఫార్మ్డ్ వీడియో చేశా, అది రేపు డ్రాప్ అవుతుంది. ఓకే, గోయింగ్ బ్యాక్, ఎవరి షజీర్ అంటే, ఆ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ఈ అన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని పవర్ చేసేది, రాసిన 8 మంది కో-ఆథర్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కో-ఆథర్ షజీర్. ఆయన గూగుల్లో పనిచేసేవాడు. ట్రాన్స్ఫార్మర్స్ ఆర్కిటెక్చర్ 2017 ఆ టైంలో రిలీజ్ అయిన తర్వాత 2018లో ఇండిపెండెంట్ కంపెనీ క్యారెక్టర్ ఏఐ అని దాన్ని స్టార్ట్ చేశాడు. మళ్ళీ 2024లో గూగుల్లోకి తిరిగి వచ్చారు. అపారెంట్లీ గూగుల్ పేడ్ హిమ్ $2.7 billion. దగ్గరలో 3,000 కోట్లు పే చేసింది గూగుల్ అనేది ఒకటి ఉంది, రూమర్ ఉంది. ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, శామ్ ఆల్ట్మన్ ఓపెన్ ఏఐ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళ టీం, నోమ్ వాజ్ ది ఫస్ట్ కన్సిడరేషన్, ఏన్ని పోర్చ్ చేయాలి గూగుల్ నుంచి అని. సో ఫైనలీ 2026లో జెమినై టీం నుంచి నోమ్ ఈజ్ గోయింగ్ టు జాయిన్ ఓపెన్ ఏఐ యాజ్ ఎ లీడ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రీసెర్చ్గా జాయిన్ అయిపోతుండు ఓపెన్ ఏఐలో. యా, బిగ్ న్యూస్. ఓకే, అనదర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఓపెన్ రౌటర్. ఫ్యూజన్ ఏపీఐ అని ఒక కొత్త ఏపీఐని తీసుకొచ్చింది ఓపెన్ రౌటర్. ఓపెన్ రౌటర్ మీ అందరికీ తెలిసిందే, ఇట్స్ ఏ LLM మార్కెట్ ప్లేస్. మీకు ఏ ప్రొవైడర్ నుంచి ఏ మోడల్ కావాలి అన్నా సరే మినిమల్ కమిషన్తో 1% కమిషన్తో మీరు దీనికి LLM గేట్వేగా వాడుకోవచ్చు. అయితే ఏంటి ఫ్యూజన్ ఏపీఐ వీళ్ళు లాంచ్ చేసింది అంటే, సో ఇప్పటి వరకు మనం ఐదర్ ఓపస్ 4.8 వాడతాం, GPT 5.5 వాడతాం, లేదా చిన్న మోడల్ వాడతాం. వాట్ ఇఫ్ యూ కెన్ యూజ్ ఎ కాంపౌండ్ మోడల్? అంటే మీరు ఒక రిక్వెస్ట్ చేసినప్పుడు ఒకేసారి అన్ని మోడల్స్కి ప్యారలల్గా కాల్స్ వెళ్తాయి. ఒక టీచర్ మోడల్, జడ్జ్ మోడల్ ఉంటుంది. ఇండిపెండెంట్గా వీటన్నిటిని డేటా తీసుకొని జడ్జ్ మోడల్ అనాలిసిస్ చేసి ఫైనల్ అవుట్పుట్ ఇస్తుంది. వీళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ అప్రోచ్తో ఈ కాంపౌండ్ మోడల్ ఇండిపెండెంట్ మోడల్స్ కన్నా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అంటే ఓపస్ 4.8 GPT 5.5 కన్నా
ఈ కాంపౌండ్ మోడల్ ఈజ్ పర్ఫార్మింగ్ లాట్ బెటర్, ఆల్మోస్ట్ ఫేబుల్ లెవెల్ ఇంటెలిజెన్స్కి 99% ఫేబుల్కి మ్యాచ్ అయింది విత్ ది హాఫ్ ది కాస్ట్ ఆఫ్ ఫేబుల్. అంటే $50 కదా ఫేబుల్ కాస్ట్, $25కే ఫేబుల్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈ కాంపౌండ్ మోడల్స్తో అచీవ్ చేయొచ్చు. ఇది లైవ్ ఉంది, మీరు ప్లగిన్లా వాడుకోవచ్చు లేదా డైరెక్ట్ మోడల్ లాగా కూడా కాల్ చేసుకోవచ్చు దీన్ని. దెన్ గుడ్ న్యూస్ ఫర్ ఇండియా నుంచి ఫస్ట్ ఏఐ యూనికార్న్ వచ్చింది, $1.5 బిలియన్ వాల్యుయేషన్. సో దీంట్లోకి హెచ్సిఎల్ టెక్ అలాగే కోస్లా వెంచర్స్, వెరీ పాపులర్, వినోద్ కోస్లా అనుకుంటా తన పేరు. సో వీళ్ళందరూ జాయిన్ అయ్యారు ఈ రౌండ్లో. $150 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. సో సర్వం అందరికీ తెలిసిందే, సర్వం ఇండియన్ స్పెసిఫిక్ మోడల్స్ ట్రైన్ చేయడానికి చూస్తుంది. టెక్స్ట్ టు స్పీచ్ టు టెక్స్ట్ మోడల్స్ తీసుకొచ్చింది. మెల్లిమెల్లిగా వీళ్ళు కూడా డైవర్సిఫై అవుతున్నారు. సైబర్ సెక్యూరిటీ మోడల్స్, కోడింగ్ మోడల్స్, ఏజెంటిక్ యూస్ కేస్ మోడల్స్, ఇవన్నీ కూడా ఈ ఇన్వెస్ట్మెంట్తో తీసుకురాబోతుంది సర్వం. అండ్ నెక్స్ట్, ఎవరైనా లాంగ్చెయిన్ కానీ ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్ కానీ వాడితే టెక్స్ట్ టు ఎస్క్యూఎల్ క్వరీస్ అనేవి ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతాయి. అంటే న్యాచురల్ లాంగ్వేజ్లో మీరు క్వరీ రాస్తే అది ఒక ఎస్క్యూఎల్ క్వరీగా మనకు తయారవ్వాలి. దాని గురించి మనం ఇప్పటివరకు GPT 3.1 కానీ GPT 5.5 కానీ ఓపస్ కానీ ఈ మోడల్స్ వాడతాం. అవి బెంచ్ మార్క్స్లో 70%, 75% వరకు రిజల్ట్ వస్తున్నాయి. గూగుల్ ఏం చేసింది అంటే జెమినై 3.1 అనే ఒక ప్రో బేస్ మోడల్ తీసుకొని ఓన్లీ SQL మీద ట్రైన్ చేసిన మోడలే జెమినై SQL 2. ఇట్ టాప్డ్ ఆల్ అదర్ మోడల్స్. ఈ బెంచ్ మార్క్స్ అన్నిటినీ టాప్ చేసింది విత్ 80% స్కోర్. ఆల్మోస్ట్ 10 పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ ఉంది. సో వెరీ గుడ్ మోడల్. ఇది హగ్గింగ్ ఫేస్లో అయితే అవైలబుల్. ఇది మోస్ట్ ప్రాబబ్లీ ఇట్స్ ఎ ప్రొపరేటరీ మోడల్, ఎందుకంటే 3.1 Pro ఎనీవే ఇట్స్ ఎ ప్రొపరేటరీ మోడల్ కదా. సో దాని గురించి ఎక్కడ డిప్లాయ్ చేస్తారు, ఇంకా AI స్టూడియోలో కూడా అవైలబుల్ లేనట్టుంది. లెట్స్ సీ. అండ్ దెన్ వన్ లాస్ట్ టాపిక్ ఆఫ్ దిస్ న్యూస్, లైవ్ కోడ్ బెంచ్లో ఒక 3 బిలియన్ పారామీటర్ మోడల్, దాని పేరు వచ్చేసి వైబ్ థింకర్ 3B అని లాంచ్ అయింది. ఇది AME స్కోర్లో బెంచ్ మార్క్స్లో 90% స్కోర్ చేస్తుంది. లైవ్ కోడ్ బెంచ్లో 80 స్కోర్ చేస్తుంది. నేను పర్సనల్గా దీన్ని వాడలేదు, దీని గురించి కొంచెం నేను అంత కాన్ఫిడెంట్గా లేదు. మీకు తెలిసింది బెంచ్ మార్క్స్ని మనం ఒక ప్రామాణికంగా తీసుకోలేం. లెట్స్ సీ, ఒకవేళ 3 బిలియన్ పారామీటర్ మోడల్స్ ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ వస్తున్నాయి అంటే మీ ల్యాప్టాప్లో, నా ల్యాప్టాప్లో కూడా ఈ మోడల్స్ రన్ అవుతాయి. ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ లోకల్గా అంటే మీ లోకల్ సిస్టంలో ఉండాల్సిన అవసరం లేదు. మీ కంపెనీ ఈకో సిస్టంలో, మీ కంపెనీ ఇంటర్నెట్లో ఆ మోడల్స్ ఉండగలిగితే ఇన్ఫరెన్స్ ఫాస్ట్ అవుతుంది, సెక్యూరిటీ ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్ టాప్ 3, టాప్ 4 కంపెనీస్ చేతుల్లోనే పవర్ఫుల్ మోడల్స్ ఉండకూడదు. ఓకే, దీస్ ఆర్ టుడేస్ న్యూస్. ఇంకా ఎలాంటి టాపిక్స్ ఇంక్లూడ్ చేయాలి ఏంటి అని మీరు చెప్పండి. లెట్స్ మీట్ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ సో మచ్.